హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి, మజ్జిగ చారు చేయబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్గా మీకు చెప్తున్నాను. మజ్జిగని బాగా చిలుక్కోవాలి. చిలికిన తర్వాత బాణీ పెట్టుకొని పొయ్యి మీద దాంట్లో ఆయిల్ వేసుకొని ముందుగా ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయని వేసుకోవాలి. దాంట్లో అది కొంచెం వేగిన తర్వాత మీరు దాంట్లో కరివేపాకుని వేసుకోవాలి. చిటపటలాడిన తర్వాత దాంట్లోని కొంచెం వేగాక ఉల్లిపాయని వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరిగి పెట్టుకుని వేసేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇంక ఉప్పుని యాడ్ చేసుకున్న వందర తొందరగా మీకు ఉల్లిపాయలు వేగుతుంది. ఇవి వేగిన తర్వాత మీకు కొంచెం పసుపుని, చిటికెడ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లోని. ఇవి కొంచెం బాగా వేగనీయాలండి. ఇది బాగా వేగింది కదా. వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువాని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్నారు కదా. ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఒక పాయింట్, ఒక టిప్పు, బేసన్ అంటే శనగపిండి అంటాం కదా. శనగపిండిని కూడా దాంట్లో ఒక 2 స్పూన్స్ జస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే అంతే, అయిపోయింది. ఈ డిష్ మీకు చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి. దాన్ని తీసుకొని మీకు మజ్జిగలో, మీ చిలికి పెట్టుకున్న మజ్జిగలో కలుపుకుంటే అంతే, రెడీ అయిపోయింది మజ్జిగ చారు. చాలా టేస్టీగా ఉంటుందండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.